ఎర్రకోట అసెంబ్లీకి బాంబు బెదిరింపు రావడంతో అలర్ట్ అయ్యారు. ఎర్రకోట అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ఢిల్లీలోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. అయితే తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు గుర్తించలేదని పోలీసులు తేల్చారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఈసారి కూడా ఈ బాంబు బెదిరింపు ఫేక్ అని తెలుస్తోంది. మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ చేయండి సతీష్. సుమిత్ర, ఢిల్లీలోని ఎర్రకోటకు అదేవిధంగా ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు వచ్చింది. ఇక ఎర్రకోట అదేవిధంగా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో దాదాపు పోలీసులంతా కూడా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. బాంబ్ స్క్వాడ్ సిబ్బంది సమాచారం అందుకున్న వెంటనే కూడా నేరుగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ ప్రస్తుతం తనిఖీల్లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఆ బాంబుకు సంబంధించిన ఆధారాలు కూడా లభించలేదని కూడా చాలా స్పష్టంగా అర్థమైందని చెప్పాలి. ఇక ఢిల్లీ పోలీసులు మాత్రం మరోవైపు తరోలీగా చెక్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు బాంబు బెదిరింపు నేపథ్యంలో పోలీసులు విచారణ కూడా వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే అనేక ఫేక్ కాల్స్, అనేక ఈమెయిల్స్ ద్వారా కూడా బాంబు బెదిరింపు ఘటనలు ఢిల్లీలో తరచూ వస్తున్నాయి. ఈరోజు ఉదయాన్నే ఢిల్లీలో మొదట 2 స్కూల్స్కి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. పోలీసులంతా కూడా ఘటనా స్థలానికి వెళ్ళి చెక్ చేసేటప్పుడు అక్కడ ఎలాంటి ఆధారం కూడా లభించలేదు. డాగ్ స్క్వాడ్ సంబంధించి పోలీసులు అదేవిధంగా బాంబ్ స్క్వాడ్కి సంబంధించిన పోలీసులంతా కూడా విచారణను చేసినప్పుడు కూడా అక్కడ ఏమీ లభించకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఘటన మరొక ముందే తాజాగా మరోసారి ఢిల్లీలోని ఎర్రకోటకు అదేవిధంగా ఢిల్లీ అసెంబ్లీకి కూడా మరోవైపు ఈమెయిల్స్ అదేవిధంగా బాంబ్ స్క్వాడ్ సంబంధించిన ఆ పోలీసులంతా కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒక్కసారి అక్కడ క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. దాదాపు నవంబర్ 10వ తేదీన ఇదే విధంగా మొదట ఎర్రకోట వద్ద కొంత బాంబు బాయిలర్కు సంబంధించిన ఘటన నాడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నాటి నుంచి కూడా నేటి వరకు ఢిల్లీలో ఎలాంటి ఈమెయిల్స్ కానీ ఫోన్ కాల్స్, ఎనానిమస్ కాల్స్ వచ్చినప్పుడు కూడా వాటి వెంటనే తరలుగా చెక్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. తాజాగా ఈరోజు ఎర్రకోట కావచ్చు అదేవిధంగా అసెంబ్లీకి కావచ్చు 2 చోట్ల కూడా ఎట్ ఎ టైము మెయిల్స్ ద్వారా కూడా బాంబు బెదిరింపు వచ్చిన నేపథ్యంలో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మొత్తం పెద్ద ఎత్తున కూడా విచారణ అంతా కూడా చేపట్టడం జరిగింది. అయితే ఎక్కడ కూడా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో కొంత పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పాల్సి ఉంటుంది. మొదటి నుంచి కూడా దాదాపు ఒక 3 నెలల నుంచి కూడా ఢిల్లీలో అనేక పాఠశాలలకు కావచ్చు అనేక ప్రదేశాల్లో కూడా బాంబు బెదిరింపు కాల్సి వస్తున్న నేపథ్యంలో తాజాగా పోలీసులు అయితే హై అలర్ట్ ప్రకటించడం జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు ఇటీవల జైషే మహమ్మద్ ఉగ్రవాద సంబంధించిన సంస్థలు సైతం కూడా పెద్ద ఎత్తున కూడా ఢిల్లీలో అనేక ప్రాంతాల్లో కూడా కుట్రకు ప్రేరేపించినట్టు తెలుస్తున్న నేపథ్యంలో ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల సమాచారం మేరకు ఇప్పటికే అలాంటి ఘటనలు ఎలాంటివి కూడా పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా చర్యలు చేపడుతుంది. తాజాగా ఈ రోజు కూడా ఎర్రకోటకు అదేవిధంగా ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు వచ్చిన నేపథ్యంలో పోలీసులు కొంత అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ సతీష్.